హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆక్వాగ్రిస్ తెలుగు. అయితే నాకైతే కొంచెం హెల్త్ బాలేదు. అందుకని మీకైతే వీడియోస్ రావటం లేదు. ఇక నుంచైతే మీకు వీడియోస్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయండి. మీరిక్కడ చూసుకోవచ్చు. మనం తీసుకొచ్చిన రూకిన్ గోల్డ్ అయితే మన దగ్గరైతే బ్రీడ్ అవ్వటం అయితే జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గోల్డ్ ఫిష్ అనేది ఎగ్స్ పెడుతుందా? లేదా ఇవి బేబీస్‌ని పెడతాయనైతే ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఆ డౌట్ అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను. ఎందుకనంటే ఫిషెస్‌లో కూడా ఎప్పుడు కూడా 2 టైప్స్ ఉన్నాయండి. ఎందుకనంటే ఎగ్ లేయర్స్ అని, అలాగే లైవ్ బేరర్స్ అని ఉంటాయి. మీరు గప్పీస్, ప్లాటీస్ ఈ వెరైటీస్ అన్ని చూసుకుంటే అవి కంప్లీట్‌గా డైరెక్ట్‌గా బేబీస్‌నే మనకైతే ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఈ గోల్డ్ ఫిషెస్ అలా విడోటేట్రస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్స్ ఇస్తాయి. అవైతే మళ్ళా ఫెర్టిలైజ్ అవ్వి అవి బేబీస్ కింద అయితే కన్వర్ట్ అవుతాయండి. మీరిక్కడ చూసుకోవచ్చు. గోల్డ్ ఫిష్ అనేది బ్రీడ్ అవ్వేటప్పుడు వాటి బిహేవియర్ అనేది ఇలా అయితే ఉంటుందండి. అవైతే చేజ్ చేసుకుంటాయి. ఒకదాని వెనకాల ఒకటి తిరగటం అయితే జరుగుతుంది. మీరిక్కడ చూసుకోవచ్చు. ఇవి కంప్లీట్‌గా రూకిన్ గోల్డ్ అండి. ఇవన్నీ అడల్ట్ సైజ్ అన్నమాట. నా దగ్గరైతే బ్రీడింగ్ పెయిర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలంటే మీరు స్క్రీన్ పై ఉన్న నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మనమైతే వీటిని బ్రీడింగ్ పెయిర్స్ మీకు సెట్ చేసి అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి. అలానే వీటి ఎగ్స్ కూడా మీరిక్కడైతే క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇది ఒక చిన్న సైజ్ ఒక ఆవగింజంత అయితే ఉంటుందండి. మీరిక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా వీటి ఎగ్స్ అన్నమాట. నేనైతే ఇవి హైడింగ్ ప్లేస్ ఉండటం కోసమేనైతే ఇలాంటి థ్రెడ్స్ అనేవైతే యాడ్ చేశాను. అలానే ఇవి ఇక్కడికి తీసుకురావడానికి ముందే మనకి ఇవైతే షాప్‌లో అయితే బ్రీడ్ అయినాయండి అనుకోకుండా. ఆ ఎగ్స్ అన్నీ కూడా చాలా వరకు అంటే పోయినాయి అని చెప్పొచ్చు. డ్యామేజ్ అవినాయి. ఎందుకనంటే క్లైమేట్ మూలంగా. వీటికొక టెంపరేచర్ అనేది ఉండాలండి. టెంపరేచర్ అనేది ఉంటే ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవ్వటం జరుగుతుంది. మీరిక్కడ ఏవైతే చూస్తున్నారో ఈ వైట్ కలర్‌లో ఫంగస్ పట్టిన ప్రతి ఎగ్ కూడా ఇంక పోయినట్టేనండి. ఎక్కువ శాతం ఇదంతా కూడా డ్యామేజ్ అయింది. ఎందుకనంటే మనమైతే వీటికి సెపరేట్‌గా బ్రీడింగ్ ట్యాంక్ అనేది అరేంజ్ చేయలేదు. అవి అనుకోకుండా బ్రీడ్ అవ్వటం మూలాన ఇలాంటి డ్యామేజ్ అయితే చూడవలసొచ్చిందండి. నేనైతే ముందు ముందు రోజుల్లో మీకోసం అన్ని బ్రీడింగ్ వీడియోస్ కూడా క్లియర్‌గా అయితే చూపిస్తాను. అవి నేను మీకు ఎలా ప్రొటెక్ట్ చేశాను, చివరి వరకు వాటి గ్రోత్ ఎలా ఉన్నదనేది కూడా మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఈ బేబీస్‌కి ఫస్ట్ ఫీడ్ కిందైతే నేనైతే ఆర్తిమియానైతే ఫీడ్ చేస్తుంటానండి. ఆర్తిమియా అనేది బేబీస్ అన్నిటికి కూడా బెస్ట్ అనేది చెప్పొచ్చు. మీరిక్కడ చూసుకోవచ్చు. ఈ వైట్ కలర్‌లో మీకు కనపడుతున్నవన్నీ కూడా ఎగ్సే అన్నమాట. అరౌండ్ ఒక 500 ఎగ్స్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవనియి అని చెప్పొచ్చు. ఎందుకనంటే మన షాప్‌లో ఇది ఔట్ సైడ్ ఉన్న ట్యాంక్ అన్నమాట. అంటే ఔట్ సైడ్ ఉన్న ట్యాంక్‌లో ఇవి అనుకోకుండా బ్రీడ్ అవ్వటం అయితే జరిగింది. మీరిక్కడ చూసుకోవచ్చు. ఈ గోల్డ్ ఫిష్ బేబీ అనేది ఏ సైజులో ఉన్నదో. వీటి సైజ్ అయితే ఇంచుమించు మీకు ఒక బీటా బేబీ కంటే కొంచెం పెద్దగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒక మీకు డే 3 అండి ఇది. డే 3లో బేబీ అనేది ఇలా తిరుగుతుంది. ఈ ఫ్రీ స్విమ్మింగ్ స్టేజ్‌లో మనమైతే ఈ బేబీకి ఫీడ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియో అయితే మీకు కంప్లీట్‌గా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానెల్‌ని అయితే ఫాలో చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థాంక్ యూ ఆల్.